వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క శంకుస్థాపన చేశారు. దివ్యాంగులకు వీల్ చైర్స్ తో పాటు ట్రై సైకిళ్లను అందజేశారు. కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసి ప్రసంగించారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని మంత్రి కొండా సురేఖ అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం మౌనంగా ఉన్న కవిత ఇప్పుడు సమస్యలంటూ దొంగ దీక్షలు చేస్తుందని విమర్శించారు మంత్రి సీతక్క. నిన్నగాక మొన్న మరి కవితమ్మ అంటారు, పాప ఆమె బాగా ఆశపడ్డది ఈసారి గవర్నమెంట్ వస్తుంది, మా అయ్య కుర్చీ నుంచి దిగిపోతే నేనే కూర్చుంటా అని. ఎందుకంటే ఆమె ప్రజలు ఓడిచ్చినా కూడా ఆగలేదు. 6 నెలల్లో మళ్ళీ ఎమ్మెల్సీ పదవి తీసుకొని వచ్చి పాప ఎంతో మంది మరి రాజకీయ పదవులు లేకున్నా పిల్లలు ఫెయిల్ అయితే మరి సప్లిమెంటరీకో యాన్యువల్కో ఎదురు చూస్తారు. కానీ అట్లా లేకుండా ఆమె మేనేజ్మెంట్ కోటాలో తండ్రి నుంచి తెచ్చుకొని ఈరోజు నిరుద్యోగ మహిళలకు, నిరుద్యోగ యువతకు వేలాది ఉద్యోగాలు ఇస్తా అంటే మరి జీవో నెంబర్ 3 ద్వారా మహిళలకు అన్యాయం చేస్తారని దొంగ దీక్షలు చేస్తారు. మహిళలకు అన్యాయం చేసే పార్టీ కాదు, మహిళల్ని అగ్రభాగాన నిలబెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ.